ఏంది నిజంగా ఈ 50,000 కుంభకోణం అని మీరు చెప్తా ఉన్నారు. లేదు ఇదంతా అన్ని కంపెనీలకు ఇస్తామని చెప్పేసి, లేకపోతే ఇక్కడ కమర్షియల్ కాంప్లెక్స్ కట్టుకోవాలని చెప్పేసి ప్రభుత్వం చెప్తా ఉంది. ఎట్లా చూస్తున్నారు దీన్ని? బ్రదర్ మీరు 50 కోట్లు అన్నారు కానీ కాదు సార్, ఇది 50,000 కోట్లు కాదు, ఇది 5,00,000 కోట్లు. కాంగ్రెస్ ప్రభుత్వం రాష్ట్ర ప్రయోజనాల కోసం తీసుకొచ్చినటువంటి పాలసీ కాదు ఇది. సొంత ప్రయోజనాల కోసం తీసుకొచ్చినటువంటి పాలసీ ఇది. రేవంత్ రెడ్డి గారు వాళ్ళ బ్రదర్స్, అదేవిధంగా రేవంత్ రెడ్డి యొక్క క్యాబినెట్ గురించి తీసుకొచ్చినటువంటి పాలసీ ఇది. హిల్ట్ పాలసీ ఏదైతే జీవో నంబర్ 27 తీసుకొచ్చారో తెలంగాణ రాష్ట్ర పేద ప్రజలకు ఎలాంటి ఉపయోగం లేదు. ఇది ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఉన్నప్పుడు గవర్నమెంట్ కేటాయించిన గవర్నమెంట్ స్థలం ఇది. సో ఉమ్మడి రాష్ట్రంలో ఏర్పడిన గవర్నమెంట్ జాగులని తెలంగాణ ప్రభుత్వం వచ్చినాక కేసీఆర్ గారు 10 సంవత్సరాలను దీన్ని ఎంతో అభివృద్ధి తీసుకొచ్చి ఎన్నో ఐటీ పరిశ్రమలు తీసుకొచ్చి ఇది డెవలప్మెంట్ చేసుకున్నటువంటి రాష్ట్రం ఇది. ఇలా రేవంత్ రెడ్డి గారు పరిపాలన ఎలా అయిపోయిందంటే దోచుకోవడం తప్ప అభివృద్ధి చేయడం లేదు. ముఖ్యంగా రేవంత్ రెడ్డి గారు ఫస్ట్ ముఖ్యమంత్రి అయినాక 2-3 పాలసీలు తీసుకొచ్చారు. అందులో ఒకటి మన హైడ్రా తీసుకొచ్చారు. హైడ్రా వల్ల పేద ప్రజలకు ఉపయోగం లేదు, ఉన్న భూములను పొడగొట్టుకున్నారు. రెండోది ఇప్పుడు హిల్ట్ ఏదైతే తీసుకొచ్చారో 27వ జీవో, దీని వలన పేద ప్రజలకు ఏం ఉపయోగం ఉందండి? ఇది నిజంగా ఒకవేళ పరిశ్రమ వాడాలన్న కాలుష్యం అయితే కనుక ఎన్వైరన్మెంట్ మీరు ఏమైనా చేయించారా? అసెంబ్లీలో పెట్టి ఏమైనా చర్చించారా? ఇది కేవలం రేవంత్ రెడ్డి బ్రదర్స్కు లాభం చేవిర్చుకుందాక తీసుకొచ్చినటువంటి హిల్ట్ పాలసీ ఇది. ఎందుకంటే దీనికి సంబంధించిన దాని మీద సిటీ ఎక్స్పాండ్ చేస్తూ ఉన్నాం. 2,000 ఎకరాల మధ్యలో తీసుకుని వస్తాం, మున్సిపాలిటీలని కార్పొరేషన్ విలీనం చేస్తాం జిహెచ్ఎంసీలో అంటున్నారు. రేపు ప్రజా ప్రయోజనాలకు దృష్టిలో పెట్టుకొని ఎక్కువ ప్రభుత్వ భూములు ఉంటే రేపు ఎక్కడ ఏమైనా కట్టుకునే ప్రయత్నం చేస్తారు. కానీ 9,000కు పైగా ఎకరాల భూములు ఈరోజు వేలంపాట్లు అమ్మేదానికి, లేకపోతే దానికి మొత్తానికి ప్రైవేట్ పరంగా చేయడానికి, వాళ్ళ కార్యకర్తల పరంగా చేయడానికి అని చెప్పి కొంతమంది మేధావులు అంటున్నారు. మరి దీన్ని ఎట్లా చూస్తారు? అదే సార్, నేను ఏమన్నా గ్రేటర్ హైదరాబాద్ 22 ఏవైతే గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో ఉన్నటువంటి ఈ 9,000 గజాలు ఏవైతే ఉన్నాయో, నిజంగా రేవంత్ రెడ్డి గారికి చిత్తశుద్ధి ఉంటే ఇలా RRR పక్కన ఇంకోటి కొత్తది డెవలప్ చేయండి, ఇంకోటి కొత్తది చేయండి. ఏదైతే ఇప్పుడు ఇండస్ట్రియల్ ఏరియాలు ఉన్నాయో ఇది ఇన్నర్గా ఇది పెట్టుకొని ఓఆర్ఆర్కి ఇన్నర్గా RRRకి అవతల ఇంకోటి కొత్తది పెట్టండి. ఉన్న భూములను మీరు అమ్మేసి ఆ ధనాన్ని దోచుకోవడానికి తీసుకొచ్చిన పాలసీ ఇది. ప్రజలకు ఉపయోగ పాలసీ కాదు. ఇలా కార్మికులు ఉన్నారు ఫ్యాక్టరీలో చేసే పొట్టకూడి కోసము, వాళ్ళందరూ ఎట్టుకోవాలండి. ఇది బడా రియల్ ఎస్టేట్ వ్యాపారులకు చేతిలో పెట్టడానికే రేవంత్ రెడ్డి బ్రదర్స్ తీసుకొచ్చిన పాలసీ ఇది. ఇవి ఆల్రెడీ అగ్రిమెంట్లు అయిపోయాయి. వాళ్ళకు అగ్రిమెంట్లు అయిపోయిన తర్వాతనే ఈ పాలసీని ముంగడికి తెర మీదకి తీసుకొచ్చారు. ఇది కేవలం కాంగ్రెస్ ప్రభుత్వం, రేవంత్ రెడ్డి గారు మరి క్యాబినెట్ మినిస్టర్లకు లాభం వచ్చే విధంగా ఉంది. దాంతోపాటు బీజేపీ ఏదైతే మంత్రివర్గాలు ఉన్నారో, ఎంపీలు ఉన్నారో, రాష్ట్ర నాయకులు ఉన్నారో, ఇలా రేవంత్ రెడ్డి గారు ఢిల్లీకి ఎందుకు వెళ్ళారండి? ప్రైమ్ మినిస్టర్ది అపాయింట్మెంట్ తీసుకున్నారు, సోనియా గాంధీ అపాయింట్మెంట్. ఎందుకంటే ప్యాకేజీలు ముట్ట చెప్పడానికే. నాకు తెలిసి ఇలా బీజేపీ ఏం స్టాండ్ తీసుకుందంటే దీని మీద, ఇది ఎవరికి లాభం కూర్చే పాలసీ కాదు ఇది. ఇది కేవలం రేవంత్ రెడ్డి ఆర్ఆర్ ట్యాక్స్ ఏ విధంగా వసూలు చేస్తున్నారో అదేవిధంగా కాంగ్రెస్ పార్టీకి లాభం చేకూర్చే పాలసీ ఇది. దీనివల్ల పేద ప్రజలకు లేదు. ఇంకోటి అండి, ఈరోజు మూలల్లో ఇది ఏదైతే చేస్తున్నారో మా గౌరవ ఎమ్మెల్యే మర్రి రాజశేఖర రెడ్డి గారు మసూద్ ఆధ్వర్యంలో, ఇలా మా మల్కరి కాన్షియస్లో డబల్ బెడ్రూమ్ భూములు లేవండి. డబల్ బెడ్రూమ్ భూములు లేవు. ఒక క్రికెట్ స్టేడియం లేదు, ఒక ఇండోర్ స్టేడియం లేదు, ఒక మల్టీపర్పస్ కమిటీ హాల్ లేదు, ఒక గ్రేవీ యార్డ్ లేదు, ఒక ముస్లిం గ్రేవీ యార్డ్ లేదు. మాకు నిజంగా చెబుతున్నా, నువ్వు అంత డెవలప్ చేయాలనుకుంటే, పేద ప్రజల పక్షాన నువ్వు రేవంత్ రెడ్డి గారు నిలవాలనుకుంటే ఫస్ట్ నువ్వు ఇది చెయ్యండి. గ్రేటర్ హైదరాబాద్లో 22 ఏవైతే గ్రేటర్ హైదరాబాద్లో ఉన్న మున్సిపాలిటీలలో జాగాలు లేవండి, గవర్నమెంట్ జాగాలు. ఇలా డబల్ బెడ్రూమ్ పోవాలంటే మేము ఎక్కడో ఆ జవహర్నగర్ అవతల మాకు కేటిస్తున్నారు, అక్కడ ఇంకెక్కడో గుండెపోచంపల్లి అక్కడ ఇక్కడ ఏదో గుడలు చెప్తున్నారు. అక్కడ కాదు, సిటీ సెంటర్లో మీరు కట్టి మీ యొక్క గవర్నమెంట్ సత్తా చాటుకోవాలి. ఇది ఏదైతే ఐలా ఇప్పుడు మీరు అనుకుంటున్నారో ఇదంతా కూడా పేద ప్రజల గురించి మీరు కేటాయించాలని మేము కోరుకుంటున్నాము. కేవలం రైట్. ఇదే విషయానికి సంబంధించి అన్న, మరి పేదల కోసం రాని ప్రభుత్వానికి, పేదల కోసం చేయాల్సినటువంటి ప్రభుత్వం చేయకుండా ఇలా రియల్ ఎస్టేట్ కోసమే ఇల్లు పాలసీ తీసుకొచ్చిందని చెప్పి కొంతమంది అంటున్నారు. మీరేమంటారు? ఇలా స్పష్టంగా కనబడతా ఉంది. మహారాష్ట్ర ప్రభుత్వం కూడా మహారాష్ట్రలో కొన్ని 100 ఎకరాలు అక్కడ ఉన్న స్పిన్నింగ్ మిల్లకు కానీ అక్కడ కానీ ఇచ్చింది. అక్కడ వచ్చిన యజమానులు కానీ అక్కడ భూ కొరత ఉన్నదన్నప్పుడు ఏం చేసిందంటే ప్రభుత్వం ఒక పాలసీ తీసుకొచ్చింది. అక్కడ మహారాష్ట్ర ప్రభుత్వం ఆ రోజు ఏం చేసిందంటే 50% మీరు ఏదో పారిశ్రామిక అవసరాలకు ఉంచుకోండి, మీరు ఏ విధంగా దాన్ని డెవలప్మెంట్ చేయండి, మిగతా దాన్ని మాత్రం ప్రభుత్వానికి ఇవ్వండి, ప్రభుత్వం బీదలకు కానీ ఇతర అవసరాలకు పనికి వస్తా అని చెప్పేసి ఒక పాలసీ తీసుకొచ్చినారు. ఇక్కడ స్పష్టంగా అవగాహన పడుతుంది ఏంటంటే, ఇవాళ సిటీలో మీరు ఒక పక్కకు రైతుల దగ్గర సిటీ అవుట్స్కట్లో మీరు ఇలా భూసేకరణ చేస్తూ ఉన్నారు. అయ్యే పరిశ్రమలు ఇక్కడ నిలగొల్పండి.
మీరు అక్కడ చేయాల్సిన అవసరం ఏముంది? అక్కడ భూసేకరణ అక్కడ చేస్తూ రైతుల దగ్గర భూమిని కొల్లగొడతా ఉన్నారు. అక్కడ కొత్త ప్రాజెక్టులు తీసుకొస్తామంటారు. ఇవాళ ఒక అన్నగారు చెప్పినట్టు ఒక డబుల్ బెడ్రూమ్ చెప్పడానికి, ఒక ప్రభుత్వ హాస్పిటల్ కట్టడానికి, ఒక విద్యా సంస్థ నెలకొల్పడానికి, ఇవాళ రకరకాల ప్రజా అవసరాల కోసం ఇవాళ ఒక్క భూమి ఎక్కడ లేదు. మీరు ఒక పక్కకు మూసి మీద పడ్డారు, అక్కడ ఉన్న గరీబ్ వాళ్ళు అందరిని బయటకు వెళ్ళగొడతా ఉంటారు. మరి వాళ్ళని తీసుకొచ్చి ఇలా కాంప్లెక్స్ కట్టి ఇక్కడ ఇవ్వండి, వాళ్ళకు ఒక 50% తీసుకోండి. ఇక్కడ చుట్టుపక్కల కూడా ఉన్న వాళ్ళంతా బీద సాదా ప్రజలు. ఇక్కడ చాలా మందికి ఇవాళ ఉపాధి అవకాశాలు ఉన్నాయి. ఇక్కడ ఉపాధి అవకాశాలు కల్పించాలి. ఇప్పుడు పరిశ్రమలు అంటే అన్ని కాలుష్యకారకమైన కాదు. మీరు అన్ని కాలుష్యకారకమైన కంపెనీలు ఏదైనా పెద్ద ఎత్తున ఉంటే వీటిని తరలించేసినా దానికి ఒక ఆలోచన ఉంటుంది. ఇదే విషయానికి సంబంధించి అసలు ఐడియా బొల్లారం అనేది దేశంలోనే అత్యంత పొల్యూటెడ్ ఇండస్ట్రియల్ కారిడార్. దాన్ని మాత్రం తీసి పక్కన పెట్టేసి ఇలాంటి మంచి జనవాసంలో ఉన్నటువంటి ఏదైతే ఇండస్ట్రీలు ఉన్నాయో, ఇట్లా చెట్లున్న ఇండస్ట్రీలు ఉన్నాయో మాత్రమే కలపడం వల్ల దీంట్లో ప్రయోజనాలు ఏంటి ప్రభుత్వానికి అంటున్నా నేను. ఇదే స్పష్టంగా కనబడుతుంది. దేశంలో అతి కాలుష్యమైన 3వ పారిశ్రామిక వాడక ఇలా బొల్లారం, ఇలా దేశవ్యాప్తంగా ఐడియా బొల్లారం ఉంది. దాన్ని మినాయించినారు ఇవాళ ఇల్టీ పాలసీ నుంచి. ఇవాళ మినాయించినారు అంటే అక్కడ వాళ్ళ స్వార్థం ఎక్కడైతుందో ఆ స్వార్థం కోసం అది మాకు ఎక్కడ ఏదో మాకు ఉపయోగం రాదనే ఉద్దేశంతో దాన్ని మినాయించి ఇతర ఎక్కడైతే భూములు ఉన్నాయి, భూములకు విలువలు ఎక్కడ ఉన్నాయి, అది ఎక్కడ లాభదాయకంగా ఉంది మనకు అనేది వాళ్ళు ముందే ఒక స్కెచ్ చేసుకున్నారు. ఒక ప్రభుత్వం పాలసీ తీసుకొచ్చినప్పుడు మేము ఒక మినిస్టర్ సబ్ కమిటీ వేసినట్టు, ఆ సబ్ కమిటీ వేస్తే ఒక పత్రికా ప్రకటన ఉంటుంది, పబ్లిక్ డొమైన్లో ఉంటుంది. ఎక్కడ కూడా ఒక జీవో కూడా ఎక్కడ చూపెట్టలేదు. మీరు ఇలా తీసుకొచ్చేసి ప్రత్యక్షంగా డైరెక్ట్ వచ్చేసి ఇలా మొత్తం క్యాబినెట్లో చివరి అస్త్రంగా దాన్ని తీసుకొచ్చేసి అలా క్యాబినెట్లో పెట్టేసి మంత్రులకు మీ స్వతహా ఉన్న మీ క్యాబినెట్ మినిస్టర్లు చెప్తారు మాకు తెలియదని చెప్పేసి చోలు కొరుకుంటా ఉన్నారు. ఇలా మీ దగ్గర ఎక్కడ ఒక యూనిట్ లేదు. ఈ ప్రభుత్వం ఏదైతుందో ప్రజల దగ్గర ఉన్న ఆస్తులను కొల్లగొట్టడానికి, వాళ్ళ సొంత కడుపులు నింపుకోవడానికి తప్ప మా ప్రభుత్వం ఎప్పుడు కూలిపోతుంది, మా జేబులు ఎప్పుడు నింపుకోవాలి, మేము ఆర్థికంగా ఎట్లా బలపడాలి, రేపు పరిస్థితి మళ్ళీ ఆర్థికంగా బలపడి మళ్ళీ కొట్లాడాలి, మళ్ళీ వీళ్ళతో కొట్లాడాలి బీఆర్ఎస్తో అంటే మాతో కాదు. ఇవన్నీ దోసుకుంటేనే మేము డబ్బులు పెడితేనే ఇవన్నీ మాకు చేయగలుగుతామనే ఉద్దేశంతో ఇవాళ రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం ఉంది. ఇది తీవ్రంగా ఇవాళ ప్రజలు నిరసిస్తూ ఉన్నారు. ఇవాళ ప్రజల దృష్టికి పోవడానికి ఇలా కేటీఆర్ గారు మా ఎమ్మెల్యే మరి రాజశేఖర రెడ్డి గారి ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున నిరసన తెలియజేస్తూ ఉన్నాం. ప్రజలకు తెలిసే విధంగా ఒక తెలంగాణ ఉద్యమాన్ని ఏ విధంగా అయితే నడిపినామో ఈ ప్రజలకు ఏ విధంగా నష్టం జరుగుతుంది అనేది విడమర్చి చెప్తాం. ఇంటింటికి పోతాం, కరపత్రాలు వేస్తాం. పార్టీ యొక్క భావజాలాన్ని ప్రజలకు తీసుకుపోయి దీన్ని అడ్డుకునేందుకు తీవ్రంగా ప్రయత్నం చేస్తూ ఉన్నాం. మళ్ళీ తెలంగాణ ఉద్యమం నాడు రోజులు గుర్తుకొస్తున్నాయి. రోజుకో దిక్కున పంచాయతీ, రోజుకో దిక్కున భూములు, ఓవైపు ప్రభుత్వ భూములు, ఓవైపు రైతుల భూములు, మొత్తం గుంజుకునే పెట్టుకున్నారు. ఏంది ఇది కథ? ఇవన్నీ అయితే జరుగుతున్నాయి. ఇప్పుడు మూసీ దగ్గర కులగొట్టు పేదవాళ్ళది అవన్నీ ఇప్పుడు ఇండస్ట్రీ మీద ఇది 99 years ఇండస్ట్రీ లీజ్కి ఇచ్చారు. ఈ మేము తెలుసుకున్నది 49,000 కోట్లది మేమే దొరికించుకున్నాం మౌలాలి నాచారంలో. నిన్న 2,800 గజాలు నాచారం ఇండస్ట్రీలో 57,000 కోట్ల ప్రాపర్టీ 7,000 కోట్లకు పెట్టారు. అది వెబ్సైట్లో పెట్టారు, ఎంబడే తీసేసిరు. అది 7 కోట్లకు అంటే అక్కడ దాదాపు గజము 3 లక్షలు నడుస్తుంది. అక్కడ 20,000 అమ్ముతారు. ఇక్కడ ₹1,00,000 ఉంది. ఆ లెక్కలో ఇప్పుడు మెయిన్ రోడ్ నుంచి రైట్ సైడ్ పోతే 3 ఎకరాలు చిల్లర్. అదే అంటున్నా, ఇప్పుడు ₹1,00,000 ఉంది కాబట్టి ఇదేమో రియల్ ఎస్టేట్ చేస్తారు పనికి వస్తుంది. మరి ఐడియా బొల్లారం ఎందుకు కనపడతలేదు గవర్నమెంట్ అంటున్నా? అంటే సిటీ మధ్యలో ఉంది కదా ఇది. ఇప్పుడు మీరు ఇండస్ట్రియల్ తీసేస్తే 3 లక్షలు కాదు 5 లక్షల గజం అవుతాయి ఇక్కడ. దానికోసం సిటీలో ఎక్కడెక్కడ ఉన్నాయో వీళ్ళు ఇవన్నీ ఖాళీ చేపించి ఇవన్నీ అమ్ముకొని ఇంత పెద్ద ఇండస్ట్రీలో రెసిడెన్షియల్ కాంప్లెక్స్ కట్టుకోమని చెప్పే సీఎం మూర్ఖుడు ఫస్ట్ టైం చూస్తున్నాం మేము. అంటే తెలంగాణ డెవలప్మెంట్ కోసం రాలేదు, తెలంగాణకి దోసుకొని వచ్చిన రేవంత్ రెడ్డి అండ్ టీము బ్రదర్స్ వీళ్ళు అసలు క్యాబినెట్ మినిస్టర్లకే తెలియదు ఇది జరుగుతుందని చెప్పేసి. అదే అంటే ఇప్పుడు క్యాబినెట్ తెలియకుండా మరి ఇది ఎవరి జేబుల కోసం పోవాలి, ఎక్కడ పోవాలి, ఇది రియల్ ఎస్టేట్ కోసం మారుస్తున్నట్ట. ఇప్పుడు ఇంకా నాకు ఒకటి చిన్న డౌట్ ఉంది అన్న. ఇక్కడ వైపు రియల్ ఎస్టేట్ నడుస్తలే అని చెప్పేసి జనం అంతా మొత్తుకుంటే ఆడ రియల్ ఎస్టేట్ ఏజెంట్లు అంతా కూడా మళ్ళీ బ్యాక్ టు ఉద్యోగాలకు పోతుంటే మళ్ళీ రియల్ ఎస్టేట్ కోసం ఈ వెంచర్లు ఎందుకు వేస్తున్నారు అంటున్నాను నేను. అంటే రియల్ ఎస్టేట్ కోసం వెంచర్లు అంటే వాళ్ళు ఏం చేస్తున్నారంటే అన్నగారు, ఇప్పుడు ముందు నుంచి పోతే లెఫ్ట్లో 1 ఎకరం కంపెనీ ఉంది, ఆయనతో ఖాళీ చేపించి వేరే వ్యక్తి కొనుక్కున్నాడు. అతనితో వేరే వ్యక్తి కొనుక్కున్న తర్వాత ఆ సోండోలకు డబ్బులు పెట్టారు కదా, ₹1 కోటి ప్రాపర్టీకి 20 లక్షలు పెట్టి వాళ్ళు తీసుకున్నారు. ఇప్పుడు దానికి వాడు ఆపోజిట్ పోకూడదు అంటే ఏం చేస్తారంటే లోపల మాట్లాడుకొని వాళ్ళకే అప్పచెప్తారు. ఇది వాళ్ళకే అప్పచెప్తున్నారు. ఈ విధంగా వాళ్ళు చేస్తున్నారు అన్ని దొంగ పనులు. రైట్, ఇప్పుడు తెలుస్తూ ఉంది ప్రజలకు అన్ని విషయాలు. ఒక సబ్బండ వర్గాలకు మోసం, ఓవైపు రైతులకు మోసం, మరోవైపు మహిళలకు మోసం,
మరోవైపు ఇలా ఇండస్ట్రీ పాలసీ పేరిట మొత్తానికి భూములకు మోసం. ఇంత చేస్తున్నా కూడా ప్రజలు మరి ఏం ఆలోచిస్తున్నారు? నిజంగా ఇలా ఏంది? ఇప్పుడు ఏముందన్న గారు, ఇవంతా రేవంత్ రెడ్డి ఉన్న 3 సంవత్సరాల లోపల దోసుకొని తెలంగాణని సెకండ్ శ్రీలంక చేస్తామని ప్లానింగ్లో ఉన్నాడు ఆయన. ఓకే, సెకండ్ శ్రీలంక. అంతా తినేసి అంతా చేసి మాట్లాడకూడదు, కానీ అంతా తినేసి ప్రజల మీద భారం పెట్టేసి జరిగిపోదాం అంటే ఇవాళ ఇక్కడ ఆంధ్రాలో వెళ్ళిపోతాడు. ఎందుకంటే వాళ్ళ గురువు గారు ఉన్నారు కదా ఆడ, ఆడికి వెళ్ళిపోతాడు. మళ్ళీ బూట్లు తుడవనికి ఆయన బ్యాగులు మోయనికి వెళ్ళిపోతాడు రేవంత్ రెడ్డి గారు. ఇక్కడ ప్రజలు ఆగం. తెలంగాణ దీనికోసం తీసుకురాలే కేసీఆర్ గారు, బంగారు తెలంగాణ చేద్దాం అని చెప్పి 10 years చేసినాం. మళ్ళీ మాకు ఎట్లా అనిపిస్తుంది అంటే 2 years నుంచి పనులు లేవు, పాటలు లేవు, 20 సంవత్సరాలు వెనుకపోయినట్టు ఉంది మా పరిస్థితి. అదే ఇప్పుడు ఈసారి వెనక కూతురు. ఈ ఇండస్ట్రీ పాలసీకి సంబంధించిన దాంట్లో దాదాపు మీరేమో 5 లక్షల కోట్ల స్కామ్ అంటున్నారు. ఒక 50,000 కోట్లకు సంబంధించిన దాంట్లో ఇప్పటికి వేలం పాటేస్తారు. దీనివల్ల హైదరాబాద్ సిటీ ఎక్స్పాండ్ అవుతుంది, సిటీ మొత్తం డెవలప్ అవుతుంది, ఇండస్ట్రియల్ ఏరియా బయటికి పోతుంది అని చెప్పి ప్రభుత్వం అంటా ఉన్నది. మరి దీన్ని ఎట్లా చూస్తారు? సరే ఓకే, నువ్వు మంచి పని చేస్తున్నావు. ఆల్రెడీ ఎక్కడ సెట్ చేసినావు ఇండస్ట్రీకి, ఇక్కడ తీసే ముందు ఎక్కడ సెట్ చేయాలి కదా. అలాంటిది ఏం చేయకుండా ఆ పేరు మీద చెప్పి డబ్బులు వేసుకొని తీసుకోపోయి సెంట్రల్లో కాంగ్రెస్ నడవాలంటే ఏం చేయాలా? తెలంగాణ బంగారు పిట్ట, తెలంగాణ బంగారు పిట్ట ఇప్పటి నుంచి కాదు, నిజాం పరిపాలన నుంచి ఉంది. ఇక్కడ ఉన్న రెవెన్యూ కాంగ్రెస్ పార్టీని సెంట్రల్లో రాహుల్ గాంధీని నడిపిస్తుంది. అక్కడ ఆయన ఒకవేళ ఒక 15 రోజులు బ్యాగ్ మోసుకోకుండా ఢిల్లీకి పోమని చెప్పండి, నెక్స్ట్ సీఎం వేరే ఉంటాడు. ఆల్రెడీ ఢిల్లీలో ఉండలే, ఇప్పుడు ఆల్రెడీ ఢిల్లీలో ఉన్నాడు. ఇంకా 4 ఎయిర్పోర్ట్లు అంటున్నాడు. అంటే ఆయన పోనీరానికి హైదరాబాద్ నుంచి పోతుంటే కనిపిస్తుంది కదా, హైదరాబాద్ నుంచి పోతుంటే కనిపిస్తుంది కదా. ఇప్పుడు వేరే డిస్ట్రిక్ట్ల నుంచి పోనీకి ప్లానింగ్ 4 ఎయిర్పోర్ట్లు అని చెప్పేసి. రైట్, ఓకే. ఇదే విషయానికి సంబంధించి ఒకసారి చూపించండి. ఒకసారి TGIICకి సంబంధించింది ఇది. అంటే గతంలో తెలంగాణ TSIIC ఉండే, ఇండస్ట్రియల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ సంబంధించిన దాంట్లో ఇక్కడ ఒకసారి చూసుకుంటే D13, D15 సంబంధించి ఇది మొత్తం టోటల్గా మనం ఉన్నది. ఇది నాచారంకి సంబంధించింది కదా, అంటే ఇది మల్కాజ్గిరి నోటిఫైడ్. ఇది మున్సిపల్ ఎక్కడ, ఇది ఏరియా ఎక్కడ వస్తుంది సార్? ఇది యాక్చువల్లీ ఇది ఇండస్ట్రియల్ ఏరియా వచ్చేసి ఎన్ని ఎకరాలు ఉంటుంది సార్? ఇది 168. అంటే ఇప్పుడు ఒకవేళ ఇప్పుడు ఇండస్ట్రీ పాలసీ ప్రకారం కొత్త కంపెనీలకు అలాట్ చేద్దామని అంటున్నారా? ఏం చెప్తున్నారు అసలు? కంపెనీ అనేది అవుట్ సైడ్ పోని పాత వాళ్ళకి పైసలు తక్కువ ఇచ్చి అంటగట్టి పైసలతోని పాత వాళ్ళకి ఇద్దామని ప్లాన్లు ఉన్నాడు రేవంత్ రెడ్డి గారు. అందులో కాంగ్రెస్ ఎమ్మెల్యేలు ఉన్నారు కదా, వాళ్ళు సపోర్ట్ చేస్తున్నారు. తెలంగాణ రాష్ట్రానికి వచ్చేది ఏముండదు, ఏమీ లేదు. ఆయన పోతేనే ఏదైనా తెలంగాణ రాష్ట్రం డెవలప్మెంట్ అవుతుంది. ఇంత ఇండస్ట్రియల్ ఏరియా ఉంది, మంచిగా పచ్చగా ఉంది, ఎక్కడ చూసినా చెట్లు అయితే కనిపిస్తున్నాయి. రేపు కొత్త రియల్ ఎస్టేట్ కి ఇస్తే దీని పరిస్థితి, రియల్ ఎస్టేట్ కూడా ఏం నడుస్తుంది. రియల్ ఎస్టేట్ మొత్తం పడుకుందండి రేవంత్ రెడ్డి వచ్చిన తర్వాత. ఏం జరుగుతుంది? అతను వచ్చినాక రియల్ ఎస్టేట్ మొత్తం పోయింది. రియల్ ఎస్టేట్ భూములన్నీ ఇప్పుడు పెద్ద ల్యాండ్స్ అన్ని గవర్నమెంట్ ల్యాండ్సే ఉన్నాయి సిటీలో. ఆ ల్యాండ్స్ అమ్మేస్తే లక్షల కోట్లు వస్తాయి. దాని మీద ప్రయోగం తప్ప జనానికి వచ్చేది ఏం ఉపయోగం ఉండదండి. ఈ కాంగ్రెస్ గవర్నమెంట్ వస్తేనే ఫస్ట్ నుంచి 70 ఏళ్ళ 80 ఏళ్ళ స్వతంత్రంలో వాళ్ళు చేసింది ఏముందండి? ఏంది? ఊర్లలో ఇస్తే ఎస్సీలో గట్టి మారితే వాళ్ళకు ఎకరమో అర్ధ ఎకరమో గంతే ఇస్తారు తప్ప ఏం చేయరు వాళ్ళు. జనానికి చేసేది ఏముండదు. బీసీ రిజర్వేషన్ అని నిజామాబాద్లో డిక్లేర్ చేసిండు. ఇప్పుడు ఆచరణ లేకుండా మళ్ళీ ప్రైవేట్గా పెడతాం 42%. ఇలా ఇయ్యని కుదరదు. కేసీఆర్ ఇచ్చిన 27% ఇయ్యలేకపోతున్నాం. ఇంకేం ఇస్తామండి మీరు? అది జరుగుతుంది తెలంగాణ రాష్ట్రంలో. ఏం పరిస్థితి? మళ్ళీ ఏదో ధర్నా రాస్తారు, ఒకరు కూర్చున్నారు, మళ్ళీ ఏం చేస్తారు? అరే తెలంగాణ బతుకంతా పోరాటమేనే. తెలంగాణ కొట్లాడుతున్న తెలంగాణ వచ్చింది. పక్క రాష్ట్రంతో కొట్లాడినామంటే సకదానం. ఇప్పుడు ఉన్న రాష్ట్రం ఈయనతో ఏం లేదు నీకు. అవ్వ ఇంటి దొంగని ఈశ్వరుడు పట్టుకున్నాడుగా మా కేటీఆర్ పట్టుకుండు. ఇంటి దొంగని ఈశ్వరుడు పట్టుకోడు అంటారు, కానీ ఇంటి దొంగని ముఖ్యమంత్రి మా కేటీఆర్ గారు పట్టుకుండు. లక్షల వేల కోట్ల స్కామ్ని బయట పెట్టిండు. ఈ తెలంగాణ ప్రాంత భూములను యువన్ కోసం అమ్ముతున్నట్టున ఈ దేశం అడవులను మొత్తం ఏమో నరేంద్ర మోడీ అంబానికి ఆదానికి అంటగడుతుంటే, తెలంగాణ రాష్ట్రంలో ఉన్న ఇండస్ట్రియల్ భూములనేమో ఆంధ్ర ప్రాంతానికి వాళ్ళ అల్లునికి సంబంధించిన చుట్టాల బంధువులకు మన బిజినెస్ మ్యాన్లకు అంటగడుతున్నాం అంటున్నా. నేను ఇంత తక్కువ అమ్మాల్సిన ప్రాణికి అవసరం ఏముంది అంటున్నా. నేను ఈ రోజు ఏమంటున్నా, ఈ రాష్ట్రంలో తెలంగాణ గురుకుల కళాశాలలు కానివ్వండి, ఇంటర్ కాలేజీలు కానీ అద్దె భవన్లో ఉన్నాయి. ఇదే ప్రాంతంలో కట్టొచ్చు కదా, మల్కాజ్గిరిలో ఎన్ని గ్రేవ్ యార్డ్స్ ఉన్నాయి, ఎన్ని శ్మశాన వాటికలు ఉన్నాయి, తర్వాత ఎన్ని కబరిస్తాన్లు ఉన్నాయి?
కబీర్సాన్ మా తాతల వాళ్ళ ముస్లిం నిజాం కాలంలో ఉన్నాయి. ఇప్పుడు ఈయన కొత్తగా ఏమైనా ఇచ్చింది కొత్తగా ఈయన ఇచ్చింది మరి చేసి ఇవన్నీ భూములు తీసుకొని మా మల్కాయిలో మా తాతల కాలంలో బొందలగడ్డ రెండు ఉంటాయి. ఒకటి మిర్జాలు కూడా ఒకటి ఉంటుంది, మల్కాయిలో ఒకటి ఉంటుంది, అంతే తప్ప ఏం లేదు. అటువంటి ఈడ చేసుకోవచ్చు కదా. లేకపోతే మీలాంటి జర్నలిస్టులకు ఇల్లు ఇస్తా అని చెప్పి అన్నారు కదా, జర్నలిస్ట్ కాలనీ పెట్టవచ్చు కదా. పోలీస్ వ్యవస్థకు ఒక ఆఫీస్ లేవని చెప్తారు కదా. మా కుషాగూడలో మా మల్కాయ మౌలాలి అలాగే పీస్ అవుతుంది, వాళ్ళు రెంట్ భవనం పెట్టిర్రు, ట్రాఫిక్ రెంట్ భవనం ఉంది, అది ఇక్కడ సొంత భవనం పెట్టండి. డబుల్ బెడ్రూమ్ల పరిస్థితి ఏంది? డబుల్ బెడ్రూమ్ అని ఇవ్వండి. మల్కేలో చాలా మందికి ఎస్సీలో బీసీలో చాలా మంది ఉన్నారు, తెల్ల రేషన్ కార్డు చాలా మంది ఉన్నారు, వాళ్ళకి ఇవ్వండి. అలా కట్టండి కదా. ప్రైవేట్ కార్పొరేట్ సెక్టర్ కడితే, ఇప్పుడు ప్రైవేట్ కార్పొరేట్ సెక్టర్ కడితే వారి ఇండస్ట్రీలో వస్తా అప్పుడు పొల్యూషన్ కాదా, అప్పుడు సోయలేదు ఆలోచన. సరే, నీకు ఈ ప్రాంతం వాసివే కదా నర్సింగ్, అంటే నీకు ఎంత దీనివల్ల ఏమైనా ఇబ్బంది అవుతుందా? ఈ ఆనాడు లేని ఇబ్బంది ఈనాడు రేవంత్ రెడ్డికి ఎట్లా ఇబ్బంది అవుతున్నా కదా. ఇక్కడ ఉన్న ప్రజలకు ఇబ్బంది లేదు కానీ రేవంత్ రెడ్డికి ఇబ్బంది ఉంది భూములు ఉండడం వల్ల. మరి అసలు దేశంలోనే అత్యంత ఎక్కువ పొల్యూటెడ్ ఏరియా ఐడియా బొల్లారం. అవునా కదండి? నిజంగానే ఒక చిత్తశుద్ధితోటి పనిచేసిన తర్వాత ఐడియా బొల్లారం అనేది అత్యంత ఎక్కువ పొల్యూటెడ్, ఎందుకు ఒక ఫార్మా కంపెనీస్ ఉంటాయి, అది మాత్రం జీవో నుంచి పక్కన పెట్టేసి మరి ఇంత గ్రీన్ జోన్ ఎందుకు దీన్ని ఇదేదో ఇండస్ట్రియల్ ఏరియా ఏది పడితే అది చేసుకోవచ్చు అని అంటున్నారు. మరి రేవంత్ రెడ్డికి దోచుకోవడానికి ఎక్కడ తెలంగాణ రాష్ట్రంలో ఖజానా లేదు. ఈ ఖజానా లేదు, ఏం చేయాలంటే రేవంత్ రెడ్డి అల్లుడు ఇచ్చిన ఐడియా, మామ ఇక్కడ భూములు ఉన్నాయి, ఇండస్ట్రియల్ భూములు అమ్ముకుంటే మనకు నేను పార్టీని తీసుకొచ్చిన ఈ సెటిల్మెంట్ చేసుకుంటే మనకు 100,000 కోట్ల ఆదాయం వస్తుంది అని చెప్పేవరకల్లా ఈ ఔరాబాయ్ ఐడియా బాగుందని చెప్పేసి పొద్దున మళ్ళీ అందరు సెక్రటరీ పిలుచుకొని ఈ అమ్మకాలు చేద్దామే అని చెప్పిండు. వాళ్ళ అందులో ఉన్న ఆఫీసర్లు చెప్పారు, సార్ దీనివల్ల మన రాష్ట్ర ప్రజలకు ఏం లేదంటే నేను చెప్పించేస్తావా నువ్వు చెప్పించేస్తావా అని చెప్పిన ఆఫీసర్లను కూడా. ఆఖరికి అటువంటి పరిపాలన ఉంది రాష్ట్రంలో అంటున్నాను నేను. ఎండ్ ఆఫ్ ద డే మరి దీనికి ఈ భూముల అమ్మకానికి అడ్డుకట్ట ఎట్లా అయిపోతున్నారు మీ పార్టీ నుంచి కానీ మీరు కానీ? ఒక్కటి ఎగ్జాంపుల్ చెప్తాన్నా, కొట్లాడితే తెలంగాణ వచ్చింది. మొన్న సెంట్రల్ యూనివర్సిటీలో భూములు అమ్ముతా అని చెప్తా అంటే కూడా ఒక ఆంధ్ర పార్టీ రాజ్యసభ సభ్యునికి వాళ్ళ దోస్తుకు అంటగాడతా అంటే కూడా కేటీఆర్ గారి నాయకత్వంలో హైకోర్టుకి వెళ్ళి స్టే తెచ్చి ఆపడం జరిగింది. ఈ ప్రాంత భూములు అమ్ముతా అంటే కూడా మా మల్కాజిగిరి ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్ గారు కేటీఆర్ గారి ఆధ్వర్యంలో కలిసి కోర్టుకి వెళ్తాం, హైకోర్టుకి వెళ్తాం, లేకపోతే మాకు న్యాయస్థానమైన అపూర్వమైన గౌరవం ఉంది కాబట్టి ఢిల్లీ సుప్రీం కోర్టుకి వెళ్ళినా కానీ సెంటు భూములు అమ్మని చెప్తున్నాను. పక్కా రైట్. ఇప్పుడు అది ప్రతిదీ జరుగుతుంది. లగచర్ల నుంచి ఇష్యూ మొదలు పెట్టుకుంటే రైతులకు మోసం, తర్వాత మహిళలకు మోసం, ఇప్పుడు యూరియా మోసం, ఇప్పుడు భూముల మోసం. మరి ఇన్ని మోసాల మధ్యలో మరి ఎట్లా మనగడ కొనసాగించడం జనం? ఒకటి గుర్తుపెట్టుకో అన్న, 1947లో మనకు స్వతంత్రం వచ్చినాక 1952లో భారతదేశంలో మొదటిసారి ఎలక్షన్ ఏర్పడడం కూడా కాంగ్రెస్ ప్రభుత్వం ఆనాడు కూడా తెలంగాణ ప్రాంతానికి అన్యాయం చేసింది. నల్గొండ నాగార్జున సాగర్ కట్టిన కాడ నుంచి కూడా అన్ని ప్రాజెక్టు విషయంలో తెలంగాణ ప్రాంతానికి సౌతల్లి ప్రేమ తప్ప సొంతల్లి ప్రేమ చూపించిన కాంగ్రెస్ పార్టీ కాదు. మోసాలకు కేర్ ఆఫ్ అడ్రస్ కాంగ్రెస్ పార్టీ. తెలంగాణ ఆగమైంది కాంగ్రెస్ పార్టీ వల్ల. తెలంగాణ విద్యార్థి అంతమంది అమలు కావడం కారణం కాంగ్రెస్ పార్టీ. ఈరోజు తెలంగాణకు కాంగ్రెస్ పార్టీ అభివృద్ధి చేస్తా అంటే ఎవరు నమ్ముతారు, ఎలా నమ్ముతారు అని అంటున్నా. తెలంగాణ మేధావి వర్గంలో తెలంగాణ ప్రజలకు ఒకసారి మళ్ళీ ఆలోచించుకోండి. ఈనాడు రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అయింది తెలంగాణ ప్రయోజనాల కోసం కాదు, వారి యొక్క సొంత అన్నతమ్ముళ్ళ ప్రయోజనాల కోసం, కుటుంబ ప్రయోజనాల కోసము ఈ మంత్రివర్గానికి కొంచెం అంతో కమిషన్లు ఇచ్చుకుంటా పరిపాలన చేసుకోవాలనే తప్ప ఇక్కడ ఉన్న భూములను ఇక్కడ ఉన్న ప్రాజెక్టులను అమ్మి సొమ్ముని ప్రయోజనాలు చేసుకోవాలి. ఆఖరికి వచ్చి కాంగ్రెస్ పార్టీని తుంగలో కూడా వెళ్ళిపోతారు రేవంత్ రెడ్డి. అంతే పక్కా. అదే ప్లాన్ లో ఉన్నట్టు. అదే ప్లాన్ లో చెప్పండి. మళ్ళీ పోరుబాట ఇదేంత అక్కడ వైపు కౌన్సిల్లో కొట్లాడుతున్నారు, ఇవాళ జనంల మధ్యలో కొట్లాడుతున్నారు. ఏం జరుగుతుంది అసలు? మొత్తం ఏం జరుగుతుంది? మౌలేలు ఇండస్ట్రీలో ఏం జరుగుతుంది? మీరు అందరూ కూడా చూసింటారు, మొన్న కౌన్సిల్లో ఎలా అయితే గొడవ జరిగిందో ఈ రోజు కూడా మేము అదే దానికోసమనే ఇక్కడ ధర్నా చేయడం జరుగుతుంది. ఏదైతే సీఎం రేవంత్ రెడ్డి గారు ఈ హిల్ట్ పాలసీ తీసుకొచ్చారో దానికి వ్యతిరేకంగా మేము అందరం కూడా ఇవాళ ఇక్కడ ధర్నా చేస్తున్నాము. ఎందుకంటే ఇక్కడ ఈ మౌలాలీలో 168 ఎకరాలు ఉంది. దీనికి చాలా తక్కువ రేటుకి ఇక్కడ భూమిని అమ్ముదామని చెప్పి సీఎం రేవంత్ రెడ్డి కన్నేసిండు. దాన్ని అడ్డుకునే విధంగానే మేము ఇక్కడ అందరం కూడా ప్రజలందరం కూడా పోరాడుతున్నాము. ఇది ఇక్కడ ఆల్రెడీ ఇక్కడ ఇండస్ట్రియల్ పార్క్ ఉంది. మరి ఇక్కడ ఆల్రెడీ ఇండస్ట్రియల్ పార్క్ ఉన్నందుకు చుట్టుపక్కల ఉన్న ప్రజలందరూ కూడా ఇక్కడ వాళ్ళకి జాబ్ చేసుకోవడానికి కానీ వాళ్ళకి రోజు గడవడానికి ఉండేది. కానీ ఇప్పుడు ఇది కూడా తీసేసి ఇండివిజువల్స్కి అమ్మేసి, అంటే చాలా తక్కువ రేటుకి ఆయన సొంత లాభాల కోసం సీఎం రేవంత్ రెడ్డి ఈ భూకుంభకోణం అనేది తీసుకొచ్చినని అందరూ కూడా అర్థమవుతుంది ఇప్పుడు. రైట్ మేడం, ఇదే విషయానికి సంబంధించి చాలా మంది అడుగుతా ఉన్నారు. ఇప్పుడు ఇండస్ట్రియల్కి సంబంధించి మల్టీ జోన్గా తయారు చేస్తాం, ఇక్కడ వేరియస్ కడతాము, ఎందుకంటే సిటీ నుంచి తీసుకుపోయి వేరే దగ్గర పెడతామని. ఇంత పారిశ్రామిక సంబంధించిన పాలసీలో దేశంలోనే అత్యంత ఎక్కువ పొల్యూటెడ్ అయినట్టుది ఐడియా బొల్లారం. అది మాత్రం జీవో నుంచి బయటకు తీసేది. దీని మీద మీరు ఏం మాట్లాడట్లేదా?
మేము ప్రజలకు ఏదైతే వ్యతిరేకంగా ఉందో అన్నిటి మీద కూడా మేము మాట్లాడుతున్నాము. ఖచ్చితంగా సీఎం రేవంత్ రెడ్డి ఎప్పుడు కూడా ఆయన వచ్చిన ఈ 2 సంవత్సరాలు కూడా ప్రజలకి కరెక్ట్ అయ్యేది ఏ పని కూడా చేయట్లేదు. ప్రజలని ఇబ్బంది పెట్టే పని ప్రతి ఒక్కటి చేస్తున్నాడు. దాంట్లో భాగంగానే మనం చూస్తుంటాం. హైడ్రా తీసుకొచ్చిండు, మూసీ ప్రాజెక్ట్ అని అది తీసుకొచ్చినాడు. మొన్న మళ్ళీ అక్కడ ఫ్యూచర్ సిటీ అని అక్కడ షురు చేసిండు. ఇప్పుడేమో ఇక్కడ ఈ ల్యాండ్ స్కామ్ అదంతా కూడా తీసుకొస్తున్నాడు. ఇదంతా కూడా మనకు అంతా కూడా క్లియర్ కట్ గా కనిపిస్తుంది. జస్ట్ డబ్బులు ఎలా అయితే మనం ఢిల్లీకి ఎట్లా డబ్బులు పంపించాలనే విధంగానే ఆయన పనిచేస్తున్నాడు తప్పితే ప్రజలకి ఏం మంచి చేద్దాం, 6 గ్యారంటీలు మర్చిపోయిండు, 420 హామీలు మర్చిపోయిండు, కానీ ఈ భూ కబ్జాలు మాత్రం మర్చిపోవట్లేదు అన్ని. రైట్ మేడం, ఇప్పుడు మీరు స్థానికంగా కార్పొరేటర్, ఎన్ని ఉన్నాయి మీ దగ్గర? గ్రేవ్ యార్డ్స్ ఎన్ని ఉన్నాయి? లేకపోతే డబుల్ బెడ్రూమ్లకు ఖాళీ స్థలం ఎంత ఉంది? అంటే ఎట్లా ఎట్లా చెప్తారు? మల్కాజిరి కాన్స్టిట్యున్సీలో తీసుకుంటే మేము అప్పుడు మన ప్రభుత్వం లాస్ట్ 10 ఏళ్లలో మేము కేసీఆర్ సార్ డబుల్ బెడ్రూమ్ ఇస్తాని కడదామంటేనే అప్పుడు మనకు ప్రభుత్వ భూములు లేవని చెప్పి మల్కాజ్గిరిలో ఎక్కడ కూడా మనం ఇల్లు కట్టలేదు. మరి ఇది ఉంది కదా, ఇప్పుడు తీసుకుంటారు కదా. మేము అదే అడుగుతున్నాం, ఇక్కడ అసలు ఒక్కరికి కూడా డబుల్ బెడ్రూమ్ అనేది కట్టలేము. మరి ఇప్పుడు ఇంత మంచి స్థలం ఉంది, ఇక్కడ డబుల్ బెడ్రూమ్ కట్టొచ్చు. మళ్ళీ ఇప్పుడు గ్రేవ్ యార్డ్స్ ముస్లిమ్స్ కి కబరిస్తాన్లు లేవు, దానికి ఇవ్వండి అని చెప్పి మేము రిక్వెస్ట్ చేస్తున్నాం. కమిటీ హాల్స్ పేదలకి ఏమైనా చేసుకోవడానికి కార్యక్రమాలు చేసుకోవడానికి ఒక కమిటీ హాల్ అడిగితే స్థలం చూపించండి మేము ఇస్తామంటారు. అంటే ఇంత స్థలం ఉన్నప్పుడు మరి అవన్నీ కూడా ప్రజల కోసం వాడొచ్చు కదా, ఎందుకు వాటికి వాడకుండా మీరు ఇండివిజువల్స్కి ఎట్లా ఎందుకు డెవలప్మెంట్ అనే పేరుతోని ఎందుకు మీరు ఇండివిజువల్స్కి చాలా తక్కువ రేటుకి ఎందుకు అమ్ముతున్నారని మేము ప్రశ్నిస్తున్నాం రేవంత్ రెడ్డి గారిని. కేటీఆర్ గారు కూడా ఒకటే మాట చెప్పిండ్రు, మీరు మొత్తం 128 ఎకరాలు ఇప్పుడు మౌలాలీలో ఉంది, మొత్తము ప్రజల కోసం ఇవ్వకుండా మీరు సగం వేరే వాటికి వాడుకున్నా, డెవలప్మెంట్కి వాడుకున్నా, సగం ప్రజల కోసం వాడమని చెప్పి కేటీఆర్ సార్ కూడా రిక్వెస్ట్ చేస్తున్నారు. కానీ మేము ఇప్పుడు ప్రజల పక్షాన మేము పోరాడుతుంటే అన్ని కూడా ఆయన రేవంత్ రెడ్డి ఏం చెప్తున్నాడంటే బీఆర్ఎస్ పార్టీ ఎప్పుడు కూడా సపోర్ట్ చేయదు, గవర్నమెంట్ మంచి పని చేస్తుంది, భూములు దాన్ని సపోర్ట్ చేస్తారా? అదే భూమి అదే ఆయన ప్రశ్నించుకోవాలి. అంటే ఆయననే తీసేసుకుంటున్నాడు అక్కడ. ఆయన చెప్పేది ఒక్కటి కూడా కరెక్ట్ లేదు. రైట్, ఇదే విషయం మేడం చాలా మంది అడుగుతూ ఉన్నారు, మీకు కూడా మిమ్మల్ని అడగాలి, ఎందుకంటే మీరు ఒక జిహెచ్ఎంసీ పరిధిలో ఉన్నటువంటి కార్పొరేటర్ కాబట్టి. మొత్తం కార్పొరేషన్లు దగ్గర మున్సిపాలిటీలు ఈరోజు మొత్తం ఎక్స్పాండ్ చేస్తున్నారు జిహెచ్ఎంసీ అని చెప్పేసి. దాదాపు 2000 కిలోమీటర్ల పరిధిలో ఇలా నగరం విస్తరించనుందని చెప్పేసి. బట్ ఇట్లాంటి ప్రభుత్వ భూములు అమ్ముకుంటూ పోతుంటే దగ్గర 9,000 అంటే 10,000 ఎకరాలకు సంబంధించి అమ్మితే రేపు భవిష్యత్ అవసరాల కోసం ఎట్లా ఉపయోగపడుతుంది అంటే ఏం చెప్తున్నారు మీ కౌన్సిల్లో కానీ, మీ మేయర్లు కానీ, లేకపోతే వాళ్ళందరూ కానీ? మొన్న మేము ఇదే ప్రశ్న మేము అందుకే కౌన్సిల్ని అడ్డుకుంది కూడా మేము అందుకే. ఫస్ట్ దీని మీద చర్చ జరగాలి, చర్చ జరిగినాకనే మేము క్వశ్చన్ అవన్నీ కూడా చేద్దామని చెప్తే మేయర్ గారు ఒకటే మాట చెప్పారు. దాన్ని మేము ఇంకా మనం నెక్స్ట్ సెషన్లో డిస్కస్ చేద్దాము. అంటే తనకి అవగాహన ఉందా ఫస్ట్? మమ్మల్ని అంటుంది, అంటే మమ్మల్ని ఆ రోజు క్వశ్చన్ చేసింది, వీళ్ళకి ఏం సబ్జెక్ట్ లేదు అది ఇది అని చెప్పి మమ్మల్ని అనడం జరిగింది. కానీ మాకు మొత్తం ఆమెకున్న సబ్జెక్ట్ ఎంత, ఆమెకు అసలు ఏం దాని గురించి తెలియదు కాబట్టి ఆమె వాయిదా పెట్టేసింది. అంటే నెక్స్ట్ సెషన్లో డిస్కస్ చేద్దాం, ఎందుకంటే తనకే దాని గురించి తెలియదు కాబట్టి, దాని గురించి సబ్జెక్ట్ తెలియదు. మరియు ఇంకా తన గవర్నమెంట్ నుంచి ఇన్స్ట్రక్షన్స్ లేవు కదా ఏం మాట్లాడాలి ఏందని, దాని గురించి అనే తన నెక్స్ట్ సెషన్లో డిస్కస్ చేద్దామని చెప్పి పోస్ట్పోన్ చేయడం జరిగింది. ఇదే మేడం మామూలు ఎట్లా అంటే ఒక మున్సిపాలిటీ కానీ ఒక కార్పొరేషన్ కానీ దానిలో విలీనం చేయాలంటే అక్కడ కౌన్సిల్ ఖచ్చితంగా ఆమోదం తెలపాలి. ప్రస్తుతానికి ఎక్కడ కూడా పాలక మండలి లేవు. అసలు ఈ జీవో నిలబడుతుంది అంటారా? నిజంగా ఈ సిటీ ఎక్స్పాండేషన్ అనేది కూడా చాలా మంది ఒక డౌట్ పడుతున్నారు. ఇలా హైదరాబాద్ పరిధిలో 9,000 ఎకరాలు ఉంటాయి, మరి 2,000 ఎకరాల హైదరాబాద్ వస్తే మరి 8,000 ఎకరాలు మొత్తం అన్యక్రాంతం అయితే అని చెప్పేసి ఒక డౌట్ అవుతుంది. మరి దీన్ని మీరు ఏ విధంగా ముందుకు తీసుకుపోతారు కౌన్సిల్లో? ఖచ్చితంగా మేము అడ్డుకుంటామండి. ఎందుకంటే అసలు అంటే కౌన్సిల్ ఆమోదం లేకుండా మన ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు వీళ్ళందరూ ఆమోదం లేకుండానే వారి సొంత నిర్ణయాలన్నీ గవర్నమెంట్ వచ్చింది కూడా ఎవరితో చర్చించకుండా సొంత నిర్ణయాలు తీసేసుకొని సొంత జియోలన్నీ కూడా చేయడం జరుగుతుంది. వీటన్నీ కూడా మేము ఖచ్చితంగా వ్యతిరేకిస్తున్నాము, అడ్డుకుంటాము. ప్రజల పక్షాన మేము ఖచ్చితంగా పోరాడుతూనే ఉంటాము. కౌన్సిల్లో ఇప్పుడున్న మేయర్ ప్రవర్తిస్తున్న తీరు చాలా వరకు సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఆమె మిడిల్ ఫింగర్ అదేదో అమెరికాలో ఉన్నట్టు దీని అంటే ఎట్లా చూస్తారు మేడం? అంటే ఇది మంచిదేనా ప్రజాస్వామ్యానికి? ఎట్లా మంచిది అవుతుంది? అసలు మంచిదే కాదు. అంటే మేము తోటి కార్పొరేటర్స్, ఆమె కూడా కార్పొరేటర్ అయితే మేయర్ అవుతుంది. కార్పొరేటర్స్ మేము ఆ రోజు అదే చెప్పడం జరిగింది. మేము ఎన్నుకుంటేనే మీరు ఆ సీట్లో కూర్చున్నారు, మీరు ఏది చూసి మాట్లాడాల్సింది మీరు అట్లా అని మేము చెప్పడం జరిగింది. గొడవ కూడా దాని గురించే స్టార్ట్ అయింది. కానీ తను మాత్రం అంటే అసలు మమ్మల్ని ఎవరు కూడా మా బీఆర్ఎస్ పార్టీ కార్పొరేటర్స్ అంటేనే మాకు ఛాన్స్ ఇవ్వకుండా తను ఇష్టం ఉన్నట్టు తను ఎట్లా నడపాలనుకుందో కౌన్సిల్ అట్లా జరిపించింది. అంతే ఉంటుందా ప్రజాస్వామ్యంలో? మరి ఆమె మీద ఇప్పుడు అది అవిశ్వాసం కానీ అట్లా పెట్టేది ఏముండదా? ఇప్పుడు ఇంకా మా టర్మే 2 months ఉంది, ఇంకా అందుకనే మేము అవిశ్వాసం తెలపడం కానీ అవన్నీ కూడా ఏం చేయలేదు. తనకు లేదు కానీ మాకు ఉంది కాబట్టి మాకు పార్టీ కేటీఆర్ సార్ ఏదైతే మాకు దిశానిర్దేశం చేస్తారో మేము దానికే పాటు ఉంటాము. మాకు అంటే తనే ఇంకున్న 2 months ఇన్ని రోజులు వదిలేసి ఇంకా లాస్ట్ 2 monthsకి ఎందుకు వచ్చిందని చెప్పి మేము అందుకే వదిలేసాం. రైట్, భూముల అమ్మకం మీద ఈ పారిశ్రామిక వాడల స్కామ్ మీద బీఆర్ఎస్ పోరాటం ఎట్లా ఉండబోతుంది?
మీరు 10 అంటే అప్పుడు తెలంగాణ తేవడానికి ఎలా అయితే పోరాడిండో మన కేసీఆర్ సార్, అదే విధంగా ఇప్పుడు ఈ భూములు కాపాడడానికి మేమందరం కూడా బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు అందరం కూడా, లీడర్స్ అందరం కూడా పోరాడి ఖచ్చితంగా ఇది అడ్డుకొని ఈ పాలసీ అనేది రద్దు అయ్యే వరకు కూడా పోరాడి ఖచ్చితంగా మేము సాధిస్తామనే ధీమా ఉంది మాకు.